హలో అండి, వెల్కమ్ టు సుశీల క్రేజీ వ్లాగ్స్. ఇవాళ రెసిపీ ఏమిటంటే వడలు. అవి ఎలాగో తయారు చేసుకుందామో చూద్దాం రండి. వడలు ఎలాగో తయారీ విధానము చూద్దాము రండి. ముందుగా ఒక 5 to 6 అవర్స్ ఇవన్నీ నానబెట్టుకోవాలి. ఎర్రశనగలు, తెర్రశనగలు, పెసలు, పచ్చినపప్పు, అలసందలు ఇవన్నీ ఒక 5 to 6 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇవి చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి. ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ముందుగా వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలి. కొంచెం కొంచెం అన్ని 2-3 టైమ్స్ వాష్ చేసుకొని ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా రాకూడదు, మరీ పలుపుగా రాకూడదు. ఈ మిక్సీతో పాటు కొంచెం ఒక పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకుందాము. మిక్సీ పట్టుకున్నది ఒక బౌల్లో తీసుకొని దాంట్లో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఒక 2 ఆనియన్స్, కొంచెం కొత్తిమీరాకు, కొంచెం కరివేపాకు, 1 స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్ ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ పోసుకుందాము. డీప్ ఫ్రైకి సరిపడినంత పోసుకోవాలి. ఇది ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వడలు వేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది, చిన్న చిన్న వడలుగా చేసుకొని వేసుకుందాం. ఇలా చిన్న చిన్నవి వడలు వేసుకుందాం. ఇలా 2 వైపులు తిప్పుకుంటూ బాగా కాల్చుకుందాం. టూ సైడ్స్ బాగా కాల్చుకోవాలి. అప్పుడే క్రిస్పీగా వస్తాయి. కొన్ని ఆల్మోస్ట్ 2 సైడ్స్ వేగిపోయినాయి. ఇప్పుడు ఇవి ఒక బౌల్లో తీసేసుకుందాము. ఫైనల్గా మన వడ ఈజ్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.